తాగునీటి శాశ్వత పరిష్కారం దిశగా 3 లక్షల రూపాయల వ్యవధితో నూతనంగా పైప్ లైన్ ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గురుప్రసాద్ తెలిపారు. సిద్ధవటం మండలంలోని కాజీపల్లె గ్రామంలో గత కొన్ని రోజులుగా 60 కుటుంబాలకు తాగునీటి సమస్య ఏర్పడిందని గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు నూతనంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపడుతున్నామని ఏఈ గురుప్రసాద్ తెలిపారు. టీడీపీ పార్లమెంటు కార్యదర్శి నాగముని రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు ఆదేశాలతో గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి అధ్యక్షతన ఇంటింటికి తాగునీరు అందించే విధంగా పంచాయతీ నిధులతో నూతన పైప్ లైన్ ఏర్పాటు చేసి దాదాపు 60 కుటుంబాల నివాసులకు శాశ్వతంగా తాగునీరు అందించేందుకు పనులు చేపడుతున్నామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతూ ప్రతి గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణం పనులు, తాగునీటి సమస్యల పరిష్కారం అవుతున్నాయని గత 5 ఏళ్లలో గ్రామాలు అభివృద్ధి చెందలేదని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు నిమ్మకాయల జగన్మోహన్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలోనే కాజీపల్లె గ్రామంలో పైప్ లైన్ నీటి పైప్ లైన్ ఇంటింటి కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి పంచాయతీ నిధులతో జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి కుళాయి పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాము. నూతన పైప్ లైను కొన్నేళ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కారం కోసమే పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాము.